ఇక తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంది. కీలక పరిణామంలో విడుదలైన చిరుతలాయ్ కచ్చి వార్డ్ టీవీకే తన మద్దతు ప్రకటించింది. ఇక మధ్యాహ్నం వీసీకే అధినేత తిరుమలన్ తమ పార్టీ మద్దతును విజయ్కు తెలుపుతూ అధికారిక లేఖను అందజేశారు. ఇప్పటికే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించగా ఇప్పుడు వీసీకే కూడా తోడవడంతో విజయ్ బలం మెజారిటీ మార్కును 118 దాటింది. ఇక దీంతో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఇక తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంది. ఇక కీలక పరిణామంలో విడుదలైన చిరుతైగల్ కచ్చి పార్టీ టీవీకేకు తన మద్దతు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, రైట్ మనీషా, సస్పెన్స్ థ్రిల్లర్ ఇచ్చిన సినిమా తరహాలో తమిళనాడు రాజకీయాల నాటకీయ పరిణామాలకు శుభంకాడు పడ్డట్టయింది. నటుడు విజయ్ అధ్యక్షతన తమిళ వ్యతిరేక కనకం ఏదైతుందో పార్టీ టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకైతే ప్రస్తుతం లైన్ క్లియర్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 107 స్థానాలు అంటే 108 గెలుచుకున్నప్పటికీ కూడా ఒక చోట రాజీనామా చేశాడు కాబట్టి ఒకటి వదులుకోవాలి. దాంతో 107 స్థానాలు గెలిచిన టీవీకే పార్టీ మెజారిటీకి అవసరమైనటువంటి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో 118 స్థానాల కంటే 11 సీట్లు తక్కువ ఉండడంతో ఇన్ని రోజులు తమిళనాడులో ఒక హైడ్రామా వాతావరణం కనిపించా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు, అక్కడ సమీకరణాలు, డిఎంకే నుండి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి వీరితో పొత్తు కావడం జరిగింది. దీంతో 5 సీట్లు పెరిగాయి. అంటే 112కు సీట్లు వచ్చినప్పటికీ కూడా గవర్నర్ దగ్గరికి 2-3 సార్లు తిరిగాడు విజయ్. అయినప్పటికీ గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి నేను సహకరించలేను అని చెప్పేసి ఆయన నిరాకరించారు. సో దీంతో ఒక హైడ్రామా అయితే కనిపించింది అక్కడ. అయితే వీసీకే పార్టీ నిన్న సాయంత్రం వరకు కూడా సపోర్ట్ ఇస్తున్నట్టుగా కనిపించింది వాతావరణం అక్కడ. అదే తరహాలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు మరి కాసేపట్లో అని చెప్పేసి అనుకున్నారు. అటు టీవీకే 107, కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, అదేవిధంగా బీసీకే 2, డిఎండికి 1 అని చెప్పేసి అనుకున్నారు. కానీ రాత్రి సమయంలో ఏదైతే వీసీకే పార్టీ ఉందో మేము ఇంకా లేఖ ఇవ్వలేదు అఫీషియల్ అని చెప్పేసి అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా మళ్ళీ కథంతా మొదటికి వచ్చింది. దీంతో ఈ టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అనేది ఒక కలగానే మిగిలిపోతుందేమో అని చెప్పేసి అటు విజయ్ అభిమానులు అనుకున్నారు. ఈ రోజు ఉదయం నుండి కూడా వీసీకేతో చర్చలు జరిగాయి. సో వీసీకే పార్టీ కొన్ని డిమాండ్స్ కూడా పెట్టినట్టుగా పొద్దున వార్తలు వచ్చాయి. మాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే మా వీసీకే పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే గెలిచారో వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తాము, మీ ప్రభుత్వ ఏర్పాటులో తోడ్పడతామని చెప్పేసి డిమాండ్ కూడా పెట్టినట్టుగా వార్తలు వచ్చినాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం వీసీకే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో టీవీకే పార్టీ ఏర్పాటుకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో అక్కడ విజయ్ పార్టీ టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లైన్ క్లియర్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి వార్తలు వచ్చాయి కదా, అందులో ఎలాంటి వాస్తవం లేదు, మాకు ఎలాంటి కండిషన్ కూడా పెట్టలేదు, మాకు ఎలాంటి పదవి అవసరం అని చెప్పేసి అక్కడ వీసీకే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 120కి చేరింది మన సంఖ్యాబలం. ఏదైతే 107 టీవీకే, అదేవిధంగా సిపిఐ 2, సిపిఎం 2, కాంగ్రెస్ 5, బీసీకే 2, ఐయుఎంఎల్ ఒక ముస్లిం కు సంబంధించినటువంటి ఒక పార్టీ కూడా ఉంది, అది కూడా 2 సీట్లు కూడా ఇవ్వడంతో ఇప్పుడు సంఖ్యాబలం 120 చేరింది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావాల్సినటువంటి సంఖ్య 118. సో దానికంటే ఇప్పుడు ప్రస్తుతం విజయ్ 2 సంఖ్యాబలం ఎక్కువ పెంచుకున్నారని చెప్పుకోవాలి. బీసీకే నుండి ఎవరైతే అధినేత ఉన్నారో తిరుమలన్ తమ మద్దతు లేఖను కూడా టీవీకే ఎమ్మెల్యే అర్జున్ కూడా దాన్ని అందజేశారు. సో విజయ్ కాసేపట్లో గవర్నర్
రాజేందర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కు కోరుతున్న నేపథ్యంలో ఇప్పటికే అటు కార్యకర్తలు వీసీకే మద్దతు ప్రకటించడంతో చెన్నైలోని టీవీకే ఆఫీస్ వద్ద కావచ్చు, అదేవిధంగా విజయ్ ఇంటి వద్ద కూడా సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో జస్ట్ ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గవర్నర్ అపాయింట్మెంట్ కోరినప్పటికి కూడా విజయ్ 120 నిన్నటి వరకు సంఖ్యాబలం లేదు కాబట్టి మేము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని చెప్పేసి గవర్నర్ చెప్పడంతో 3 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్లి నిరాశతో బయటికి రావడం జరిగింది విజయ్. అయితే ఈ రోజు 120కి చేరింది సంఖ్యాబలం అయినప్పటికీ కూడా విజయ్ గవర్నర్ ని కలుస్తామని చెప్పేసి అపాయింట్మెంట్ కోరినటువంటి నేపథ్యంలో గవర్నర్ అపాయింట్మెంట్ ని నిరాకరించారు. మరొకసారి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వాతావరణం కనిపించింది. అంటే తమిళనాడులో పూట ఒక మలుపు, గంట ఒక ట్విస్ట్ కనిపిస్తా ఉన్నాయి. ఉదయం ఒక వార్త ఉంటుంది, మధ్యాహ్నం ఒక వార్త ఉంటుంది, రాత్రి అయ్యేసరికి ఇంకొక వార్త ఉంటుంది. సో ఇప్పుడు 120 సంఖ్యాబలం కూడగట్టుకొని గవర్నర్ దగ్గరికి వెళ్దామంటే గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో దీంతో అక్కడ వామపక్షాలు ఏవైతున్నాయో సిపిఐ, సిపిఎం కావాల్సుకొనే గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అడ్డుకుంటున్నారు. దీని వెనకాల బీజేపీ హస్తం ఉంది, మోడీ గీసిన గీత దాన్ని దాటట్లేదు గవర్నర్ అని చెప్పేసి ఇప్పుడు వామపక్ష అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ప్రస్తుతం తమిళనాడులో. మనీషా, రైట్. థ్యాంక్ యూ అనిల్. ఇక కేరళ సీఎం ఎవరవుతారనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది. కేరళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంపిక పంచాయతీ ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి ఎవరు అనేది తేల్చేందుకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఇక ప్రస్తుతం కేరళ సీఎం రేస్లో విడి సతీశన్, రమేష్ చిన్నితాల, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఇక ఖర్గే నివాసానికి కేరళ కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా చేరుకున్నారు. ఇప్పటికే ఈ విషయమై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పరిశీలకులు సేకరించారు. అనంతరం ఎమ్మెల్యేల అభిప్రాయాలపై అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. సీఎం ఎవరవుతారనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది. కేరళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంపిక పంచాయతీ ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చేందుకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇక కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం కేరళ సీఎం రేసులో విడి సతీశన్, రమేష్ చిన్నితాల, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఇక ఖర్గే నివాసానికి కేరళ కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇప్పటికే ఈ విషయాలపై కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పరిశీలకులు సేకరించారు. అనంతరం ఎమ్మెల్యేల అభిప్రాయాలపై కూడా అధిష్టానానికి ఇప్పటికే నివేదిక అందించారు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. క్షేత్రానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. దాదాపు 29 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
మామూలు ఇక్కడ చాలు వెనక్కి ఇందాక వస్తున్నారా ఇక్కడ నెంబర్ ఓకే దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో మేమందరం ఉన్నాం. ఈరోజు చిన్న తిరుపతిగా ఉన్న ద్వారకా తిరుమల ఈ పుణ్యక్షేత్రం స్వయంభూగా శ్రీ మహావిష్ణువు వెలిసి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టతో ఈరోజు మన ఉత్తరాంధ్ర ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రంగా అభివృద్ధి చెందడం అనేటువంటిది చాలా సంతోషించదగిన విషయం. 3 దఫాలు వాయిదా పడ్డది. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వాయిదా అన్నా కూడా కోప్పడేవాడు. అన్నా నువ్వు చెప్తున్నావు రావట్లేదని. పెద్ద ఆయన రాజు గారు అయితే ఆయన అయితే నువ్వు అసలు మా ఊరికి వస్తావా రావా, మీ పెద్దనాన్నగారు వచ్చేవాడు, మీ నాన్నగారు వచ్చారు, నువ్వు రావడం లేదు మా దగ్గరికి అని ఆయన కోప్పడేవాడు. కానీ ఆ భగవంతుడు ఈ రోజు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆశీస్సులు, ఆయన ఇచ్చిన ఆహ్వానం, నూతన పాలక వర్గంతో ఇక్కడికి వచ్చి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిని అయ్యేటువంటి అవకాశం ఆ స్వామి వారి కరుణా కటాక్షాల వల్లే మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. దేవాదాయ శాఖ రాబోయేటువంటి 2027 జూన్ 26వ తారీఖు నుంచి జూలై 7వ తారీఖు వరకు గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ గోదావరి పుష్కర వైభవపేతంగా జరపాలి. భారతదేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పుష్కరాలని అత్యంత నిష్ట నియమాలతో ఆధ్యాత్మికతతో నడిపించాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సూచనతో ఇప్పటికే గోదావరి ప్రధాని నరేంద్ర మోదీ రేపు భాగ్యనగరానికి విచ్చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ ఎస్ మల్లారెడ్డి మాట్లాడారు. ఫెరెడ్ గ్రౌండ్ లో జరగబోయే బహిరంగ సభకు లక్షలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం. రేపు పెరేడ్ గ్రౌండ్లో జరగబోయేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది మరి ప్రజలు హాజరవుతా ఉన్నారు. మన మేడ్చల్ జిల్లా నుంచి కూడా 1 లక్ష మంది ప్రజలు, అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క బహిరంగ సభకు హాజరై బహిరంగ సభ విజయవంతానికి మరి పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నుంచి కూడా దాదాపు 10,000 మంది మరి ఈ యొక్క నియోజకవర్గం నుంచి తరలించడం జరుగుతుంది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రజలందరూ కూడా హాజరై యువకులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు కూడా భారీ సంఖ్యలో వచ్చి మరి మొన్న 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు సాధించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క బహిరంగ సభ విజయవంతం చేసి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో రావడానికి ఈ యొక్క బహిరంగ సభ బాట వేస్తుందని తెలియజేస్తూ మరి మరొకసారి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి ఈ యొక్క బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉందని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరీ సతీష్ పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీ సతీష్ రాష్ట్ర వ్యాప్తంగా 1460 జూనియర్ కళాశాలల్లో సుమారు 9,50,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని గుర్తు చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి స్పష్టత లేకపోవడంపై ఆయన మండిపడ్డారు. ప్రతి ఏటా విద్యార్థుల భవిష్యత్తులో చెలగాటమాడడం సరికాదు అని హితవు పలికారు.
చాలా మంది ఐఐటీఎన్స్ అయినారు, ఎన్ఐటీస్ లో సీట్ సాధించున్నారు, మెడికల్ లో సీట్ సాధిస్తున్నారు. ఇది ఒక విధంగా ఆ విద్యార్థుల భవిష్యత్తుని కాలరాసుకున్నట్టు తప్ప ఏం లేదు ఇక్కడ. ఆయన ఏం చేస్తారు సార్ వాళ్ళు ఏంది తెలియజేస్తూ ఎందుకు మేము ఈ జనరల్ బాడీ ఏర్పాటు చేయడం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి 10+2 విధానానికి అది దాని ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పిల్లలు ప్రిపేర్ అవ్వట్లేదు. అప్పుడున్నటువంటి గౌరవ పివి నరసింహారావు గారు వారు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది, ఇందాక చెప్పినట్టుగా ఆర్డినెన్స్ ద్వారా. తదనంతరం భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అత్యధికంగా మన విద్యార్థులు సీట్లు సంపాదించేదాన్ని ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో 26-27 సంవత్సరానికి ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నట్టుగా అక్కడక్కడ మనం వార్తాపత్రికల్లో సమన్వయం లేని ఐఏఎస్ ఆఫీసర్ల మధ్యలో మనం అక్కడక్కడ వింటూ ఉన్నాం. చాలా దురదృష్టకరం. ఎందుకనంటే తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవడానికి వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైతే అందులో భాగస్వాములుగా ఉన్నటువంటి లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ కళాశాలల యాజమాన్యాలు కానీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ 9.5 లక్షల మంది తెలియజేస్తూ ఎందుకు మేము ఈ జనరల్ బాడీ. కామారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఓ కారులో సిఎన్జి గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా ట్యాంక్ పేలిపోయింది. ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగి 3 కార్లు, ఒక బైక్ పూర్తిగా అగ్నికాహుతయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. గ్యాస్ పెట్టి భారతీయ సార్ హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయవాడ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఒక కారు బేభత్సం సృష్టించింది. సర్వీస్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 2 అక్కాచెల్లెళ్లకు కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో 19 ఏళ్ల అంజలి అక్కడికక్కడే మృతి చెందగా మరొక యువతి పూజిత తీవ్ర గాయాల పాలైంది. ఇక స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఖమ్మం జిల్లా మదిరలో విషాదం చోటు చేసుకుంది. పాఠాలు చెబుతూ విద్యార్థుల కళ్ల ముందే ఒక ఉపాధ్యాయుడు కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఖమ్మంలోని శ్రీ చైతన్య ఒలింపియాడ్ క్యాంపస్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గారపాటి జయరాజు వర్క్షాప్లో డెమో ఇస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. తోటి ఉపాధ్యాయులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జయరాజు మరణంతో మదిరలోని ఆయన నివాసం ఉండే ఎంప్లాయీస్ కాలనీలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.